ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసీ ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ రాయల్ ఎగ్ కుర్మా. ఈ రెసిపీని కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధాలుగా తయారు చేస్తూ ఉంటారు. కానీ చేసే విధానం తీరును బట్టే ఈ రెసిపీకి టేస్ట్ అనేది వస్తుంది. సో ఈసారి ఇలా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి. గుడ్డు కూర చేసిన ప్రతిసారి ఈ రాయల్ ఎగ్ కుర్మాని ప్రిపేర్ చేయాలనుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నేను 3 వరకు గుడ్లు అనేవి ఉడికించి తీసుకుంటున్నాను. వీటిని ఇక్కడ చూపించిన విధంగా ఒక చాక్తో 3 వైపులా కూడా డాట్స్ అనేవి పెడుతున్నాను. ఈ డాట్స్ అనేవి ఎందుకు పెడుతున్నాను అంటే మసాలాలన్నీ కూడా బాగా లోపలికి పట్టే విధంగా ఉండడం కోసం. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా డాట్స్ పెట్టుకున్నటువంటి గుడ్లు అనేవి వేస్తున్నాను. లో ఫ్లేమ్లో కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే గుడ్డు అనేది మాడిపోతుంది. అలా మాడకుండా లైట్గానే వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం అంతా కూడా బాగా కలిసి వేగేంత వరకు వేయించుకోవాలి. పసుపు వేయడం వల్ల కలర్ మాత్రమే కాదు, నీచు వాసన ఏమన్నా ఉన్నా కూడా అది పోతుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు వేరే కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసి హీట్ చేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 1 యాలిక, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అలా వేయిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుని తీసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది సరిపోతుంది. మీరు ఎక్కువగా గుడ్లు కనుక తీసుకున్నట్లయితే మరొక ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసి తీసుకోవచ్చు. లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే సరిపడా సాల్ట్, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అలా అయితేనే ఎగ్ కుర్మా అనేది టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు చిక్కని పెరుగు అనేది వేస్తున్నాను. పెరుగు అనేది అస్సలు పల్చగా ఉండకూడదు, చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు అనేది ఎక్కడా కూడా గడ్డలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ రెసిపీకి మరింత టేస్ట్ని పెంచేటువంటి జీడిపప్పు పేస్ట్ అనేది వేస్తున్నాను. ఇక నేను ఒక 10-12 వరకు ఒక 5 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి పేస్ట్ చేసుకున్నటువంటి జీడిపప్పు పేస్ట్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత ఎక్కడా కూడా అడుగంటకుండా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి గుడ్లు కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మాత్రమే ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక 5-10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది మొత్తం అంతా కూడా పైకి తేలింది కదా. ఇలా ఉంటే రాయల్ ఎగ్ కుర్మా అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రాయల్ ఎగ్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, రాయల్ ఎగ్ కుర్మా అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ రైస్లోకే కాదు, చపాతీ, నాన్ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.